Hi, hello. Welcome to Flavors of India, a journey of Indian flavors. ఈరోజు స్పెషల్ మీల్ మేకర్ బిర్యానీ. సోయా చంక్స్ బిర్యానీ పక్కాగా నేను చేసేటట్టు చేస్తే పలావు చాలా బాగా వస్తుంది. మటన్ పలావ్ రుచికి సరిపోయినట్టు అలాగే అనిపిస్తుంది. నలుగురికి సరిపడా సోయా చంక్స్ పలావ్ సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా? మిల్ మేకర్ని ఒక అరగంట నీటిలో నానబెట్టుకోవాలి. 2 కప్పుల బియ్యం బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా కోసం అల్లం వెల్లుల్లి, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 పెద్ద యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, స్టార్, జాపత్రి, మరాఠీ మొగ్గలు మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకుందాము. పెద్ద బంగాళదుంప 1/2 అంగుళం ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పెద్ద టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కెరెట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న మిల్ మేకర్ని నీళ్లు మొత్తం పిండి పక్కన పెట్టాలి. కొత్తిమీర పుదీనా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం గిన్నెలో నూనె పోసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో మిగతా ఉల్లిపాయలు వేసుకుని వేపుకోవాలి. ఇందులో 3 బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క వేసుకుని కదుపుకున్న తర్వాత ఇప్పుడు సాజీర్ వేసుకుందాం. బంగాళదుంప, క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు మసాలా ముద్ద వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం. బాగా కలుపుకుని నీళ్లు పిండి మిల్ మేకర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనాలో సగం వేసుకోవాలి. బాగా వేపిన తర్వాత బాస్మతి బియ్యానికి కప్పు నరనీళ్లు వేసుకోవాలి. అంటే 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను. ఈలోపు మన ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నీళ్లు శుభ్రంగా వంచుకుని రైస్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా కలపకుండా బియ్యాన్ని ఈవెన్గా సడుకోవాలి. కలిపితే బియ్యం విరిగిపోతాయి. రెండు 3 నిమిషాల తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. రైస్ 70% ఉడికిన తర్వాత మిగిలిన కొత్తిమీర పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, నెయ్యి వేసుకొని మూతు పెట్టుకోవాలి. పెద్ద మంట మీద 5 నిమిషాలు, చిన్న మంట మీద 10 నిమిషాల పాటు మూతు తీయకుండా పక్కన ఉంచండి. ఇప్పుడు మూతు తీసి చూద్దాం.
బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇది ప్లేట్లోకి తీసుకుందాం. ఈ వంటలు మీకు నచ్చితే మా ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి.